ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడును. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖముగా కనపడును. మనకొచ్చే కష్టాలు, నష్టాలు, బాధలు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా మనకు ఎలా ఉంటాయి? చాలా దుఃఖకరంగా ఉంటాయి. ఎందుకు? మనకు ఆయన మాట వినలే, ఆయన మాటకు మనం లోపడలే, ఆయన మాటను మనము విసర్జించిన వారు. కాబట్టి మనకు కష్టాలు వచ్చాయి, దుఃఖాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ప్రాణ సంకటాలు వచ్చాయి, రోగాలు వచ్చాయి, రకరకాల పరిస్థితులకు మనము లోనైపోతూ ఉన్నాం. వాస్తవం. అయితే సంతోషం అనేది మనలో పుట్టటం. సంతోషం ఎక్కడి నుంచి రావాలి? సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పను శక్యమైన సంతోషం, చెప్పను శక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలెనా? ఈ సంతోషము నీకు కావాలెనా? ఈ సంతోషము నీకు కావాలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. అది సంతోషం. మనకు సంతోషం కావాలి, మనకు సమాధానం కావాలి. ఎవరిస్తారు? మనకు ఇచ్చేది మన దేవుడు తప్ప వేరే ఎవ్వరు ఇవ్వలేరు. డబ్బు ఇవ్వలేదు, ఆస్తి ఇవ్వలేదు, అంతస్తు. డబ్బు పెరిగే కొద్దీ ఆలోచన ఎక్కువైతుంది, డబ్బు పెరిగే కొద్దీ ఆశలు ఎక్కువైతాయి, డబ్బు పెరిగే కొద్దీ ఏమొస్తుంది? లోకపు దురాశలన్నీ వస్తాయి, మనకు వాంఛలు ఎక్కువ వస్తాయి, చెడు వాంఛలు అన్నీ కూడా. డబ్బుకు దాసములు అయిపోతారు. కాబట్టి నేను నా చిన్నతనంలో చూశాను. ఏమిటిది? డబ్బుకు దాసోహం అనే పిక్చర్. కాబట్టి ఆ డబ్బు వల్ల పరిస్థితి ఏమైపోతుంది? లాస్ట్కు ప్రాణాన్ని కోల్పోతాడు. అయితే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖముగా కనపడునే కానీ సంతోషకరము కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. నీతి అను సమాధానకరమైన ఫలము ఇచ్చును. కాబట్టి ఏం చేయాలి? మరి మనము ఏం చేయాలి? కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాపములకు మార్గములను సరళం చేసుకోవాలి. మన దృష్టికి, మన ఇష్టానికి, మన ఆలోచనకు, మన యొక్క శరీర క్రియలకు ఉన్నటువంటి ఆశలను ఏం చేసుకోవాలి? విడిచి ఏం చేయాలి? సంతోషానికి, సమాధానానికి మార్గమైనటువంటి దేవుని సన్నిధిని మనము వెదకాలి. అప్పుడు దేవుడు మనకు మార్గాన్ని సరళం చేస్తాడు. అందుకే అంటాడు, కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాలను బలపరచుడి. మందిరానికి రావాలి అంటే కాలు రావు, వాక్యం వినాలి అంటే చెవులు రావు, మందిరానికి రావాలి అంటే మనకు ఎంత బద్ధకం. మందిరం సన్నిధి కలిగి ఉండాలి అంటే మనకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. అదే ఆడ డ్రామా వేస్తాం, డ్యాన్స్ అంటే పరిగెత్తాం. 2 గంటలైనా సరే 3 గంటలైనా ఆహా ఓ అనుకుంటా చూడటానికి ఇష్టపడతాం.
ఇది మనకున్న పెద్ద రోగం. కానీ దేవుని సన్నిధిని అనుభవించాలి అంటే ఎంత కష్టం, ఎంత ఇబ్బంది, ఎంత ప్రాణ సంకటం. అనవసరంగా ఏంది నన్ను అడిసి కూర్చోబెట్టి, ఏంది నాకేం బాగాలేదు. ఎక్కడ బాగుంటుంది? డాన్స్ కాడ బాగుంటుందా? బజార్ తిరిగితే బాగుంటుందా? లోకం వైపు చూస్తే బాగుంటుందా? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని రుచి చూసేది నేర్చుకో. ఆ రుచిని నువ్వు అనుభవిస్తూ ఇతరులకు పంచిపెట్టడం నేర్చుకో. ఈరోజు ఎంతో మంది భక్తులు మనల్ని గురించి ప్రార్థన చేస్తున్నారు. అంటే వాళ్ళకి పని లేకనా? ఎందుకు చేస్తున్నారు? అదేవిధంగా మనం కూడా ఎంతో మంది కొరకు ప్రేమ చేస్తూ ఉంటాం. రాత్రి చేస్తాం, పగులు చేస్తాం. ఎందుకు చేస్తాము? పని లేకనా? దేవుని అందున్నటువంటి ఆనందం అది. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మనకు ఒక సమాధానం, వాళ్ళు బాగుపడితే మనకు ఆనందం. వాటిని మనం ఆస్వాదించాలి, వాటిని బట్టి మనం జీవించడం నేర్చుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు ఎంతో శ్రమలో ఉన్నారు, ఎంతో కష్టంలో ఉన్నారు, ఎంతో బాధతో ఉన్నారు. వారు నిజంగా చాలా పాపం నలిగిపోతున్నారు. అలాంటి పరిస్థితిలో నీ మాటలు దేవుని అమూల్యమైనటువంటి సమాధానపు మాటలు వాళ్ళకు వినిపించడంలో ఎలా ఉంటుంది అంటే, ఆకలి కలిగిన వాడికి అన్నం పెట్టిన మనిషి అవుతాం. అది మనం నేర్చుకోవాలి, అది మనం అనుభవించాలి, అది మనం కలిగి ఉండాలి. వాటిని అనుభవించడంలో మనం ఫెయిల్యూర్స్ అయిపోతుంటాం. మనకెందుకులే అనుకుంటాం. మనకెందుకులే, ఏంది ఎందుకులే, ఆలోచించాలి ఒకసారి. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మరి ఆయన చేసిన పని మనం చేయాలి కదా. ఆ పని చేయటంలో మనం వెనకంజ వేస్తాం. కానీ ఆ పని చేయటంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి తెలుసా? కాస్త కష్టం వస్తుంది, కాస్త బాధ వస్తుంది, కాస్త శ్రమ పడతాం. అయినా దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడు, దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడు. చూడండి దయించి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని ఏం చేసుకున్నారు? తెల్లగా చేసుకున్నారు. ఏముంది వాళ్ళలో? తెలుపుదనం లేదు, సమాధానం లేదు, యథార్థత లేదు. ఏముంది? క్రుయాలిటీ, ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఇతరుల విషయంలో చెడుగా ఆలోచించడం, శిక్షకు అర్హులు, నరకానికి సిద్ధం. ఏమొచ్చింది దానివల్ల? కానీ పరిస్థితి ఏంటి? వారు ఎంతో శ్రమను అనుభవించినటువంటి వారు, మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎప్పుడైతే లోకాన్ని ఆశిస్తావో, లోకానందము క్షణికమైనటువంటిది కాబట్టి తదుపరి నీ పరిస్థితి ఏంటి? ఏడుపే ఏడుపు. అట్టి శ్రమ నుంచి ఎప్పుడైతే నువ్వు యేసు వైపు చూసావో, ఎప్పుడైతే ప్రభువుతో మాట విన్నావో, ఎప్పుడైతే ప్రభువును దర్శించడానికి ఇష్టపడ్డావో, ఎప్పుడైతే ప్రభువును జీవించడానికి ఇష్టపడ్డావో, ఎప్పుడైతే ప్రభువును అంగీకరించడానికి ఇష్టపడ్డావో, ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడ్డావో, ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, ఏం చేశాడు దేవుడు? నీ వస్త్రాలను ఉదుక్కోవడానికి నీకు పర్మిషన్ ఇచ్చేశాడు. వస్త్రాలు ఎలా ఉదుక్కుంటావు?
వస్త్రాలు ఉతకాలేంటి, ఏం చేయాలి? ముందు ఈరోజు మిషన్లు కూడా బట్టలు వేస్తానే నానబెట్టుకుంటుందంట చూడు. సో మనం కూడా బట్టలు ఉతకాలంటే ఏం చేయాలా? నానబెట్టాలి. నీళ్లు పోయాలా, సబ్బు పెట్టి నానబెట్టాలంట. ఆ తర్వాత ఏమైతుంది? మిషన్లో ఎటు తిరుగుతుంది? అది గర్ర తిరుగుతూ ఉంటుంది. సో మన బ్రతుకు ఎలా ఉండాలి? తిరుగుడు. ఆ శ్రమ ఉందే, ఆ మైల బట్టను ఉదకాల్సినటువంటి రీతిని ఈ హృదయాన్ని ఉదుక్కోవడానికి ప్రయాసపడాలి. ఊరికే కాదు అది. అలాంటి నలిగిన హృదయం కావాలి దేవునికి. అలా నువ్వు ఉదకబడాలి. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కార్చినటువంటి ఆ పవిత్రమైన రక్తంలో నీ బట్టలు, నీ హృదయాన్ని కడుక్కోవాలి. దేవుడు ఇస్తున్నాడు ఈ తరుణం, ఈ సమయం. అప్పుడు నీ జీవితం ఏమైతుంది? తెల్లగా తయారవుతుంది, హృదయ శుద్ధి అయిపోతుంది, తెల్లదనం వస్తుంది. ఎప్పుడైతే తెల్లదనం వచ్చిందో ఎన్నెన్న కష్టాలు రాని ఎగిరిపోతా ఉంటాయి. మామూలే, ఏం ఇబ్బందిలే. చూసుకోండి కావాలంటే. నేను చూసే చెప్తున్నా, నేనేం చూడకుండా ఏం చెప్పలే. నా జీవితం దేవుడు అద్భుత రీతిగా తీసుకొచ్చాడు. నేనే ఒక సాక్షిని. కానీ మీరు గుర్తించాలి, అయితే గ్రహించాలి. అందుకే వాక్యం కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది. ఏమంటాడు? వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకున్నారంట. కడుక్కోలే, ఉదుకున్నారు. కడగడం వేరు, ఉదకడం వేరు. ఉదకడం అంటే బడగేసి కొట్టడం. నువ్వు ఏం చేసుకోవాలి? నీ దేవుడికి అప్పగించుకోవాలి. శ్రమ అయినా, బాధ అయినా, కరువైనా, ప్రాణ సంకటమైనా వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను దాటించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి నీ హృదయాన్ని ఏం చేసుకోవాలా? కుసిమి బాగా శుభ్రం చేసుకోవాలా. ఎక్కడ? రక్తంలో, మామూలు నీళ్ళల్లో కాదు. నీ బట్టను ఎలా ఉదుక్కుంటావో ఆ రీతిగా నీ హృదయాన్ని ఉదుక్కోవాలా. అప్పుడు నీ జీవితం ఏమైపోతుంది? తెల్లదనం వస్తుంది. ఎవరు వీరు? యేసు ప్రభువు బిడ్డలు. ఎవరు వీరు? వస్త్రములను శుభ్రం చేసుకున్నవారు. ఎవరు వీరు? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తంలో కడుగబడిన వారు. ఎవరు వీరు? మహాశ్రమల నుండి వచ్చిన వారు, శ్రమలను అధిగమించినటువంటి వారు. లోకంలో నీకు శ్రమ కలుగును. 16:33 ఏమంటాడు యోహాను సువార్త? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి లోకాన్ని జయించిన మన దేవుడు మనకు అభయం ఇస్తూ ఉన్నాడు. చింతపడనక్కర్లే. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అప్పుడు మీరు ఆయనను స్తుతించిన వారు అవుతారు, ఆరాధించిన వారు అవుతారు. అప్పుడు మీరు నిజంగా కడగబడిన వారు అవుతారు. అప్పుడు మీలో సమాధానము సమృద్ధిగా ఉంటుంది. ఇతరులకు సమాధానాన్ని పంచిపెట్టగలరు. ఇది వాస్తవం. కాబట్టి ప్రభునందు మన బ్రతుకులను మనం సరి చేసుకోవాలి. ప్రభువులో మన బ్రతుకులను మనం సరి చేసుకుంటే ధన్యులం అవుతాం. అది మనం మర్చిపోతున్నాం. గుడికి పోతాం, వస్తాం, ప్రజెంట్ వేస్తే బాగానే ఉంటుంది. కానీ ప్రజెంట్తో పాటు ఏం కావాలా? దేవునికి మన హృదయం ఇచ్చేది నేర్చుకోవాలి. క్రీస్తు రక్తంతో మన హృదయాన్ని కడుక్కోవడం నేర్చుకోవాలి, ఉదుక్కోవడం నేర్చుకోవాలి. అసలు మనం దేవుని సన్నిధికి భయంతో వెళ్తున్నామా, భక్తితో వెళ్తున్నామా? వట్టి భక్తి పనికిరా, భయంతో కూడిన భక్తి కావాలి. రెండవది, క్రియతో కూడిన భక్తి కావాలి. అప్పుడు మన బ్రతుకులు తెల్లబడతాయి, తెల్లగా తయారవుతాయి. ఈ
పాప జీవితంలో ఉన్నారు, లోకానుసారంగా జీవించారు. అయితే అయితే ఏం చేశారు? క్రీస్తు రక్తంలో కడుగబడ్డారు. కాబట్టి దేవుని ఆజ్ఞకు ఏమైనారు? వాళ్ళు లోబడిన వారయ్యారు. దేవుని ఆజ్ఞకు మనం లోబడకుండా ఎన్ని ఏమంటారు త్యాగాలు చేసినా ఏం ప్రయోజనం లేదు. ఏం ప్రయోజనం లేదు. కొందరు చేస్తారు, అబద్ధం ఆడతారు, ఏదో విధంగా సంపాదించుకోవాలని. దానివల్ల వాళ్ళేమి సమాధానంగా ఉండలేరు. వాళ్ళ బ్రతుకు సమాధానం కాదు, ఉండలేరు అసలు. మనమేం నష్టపోము. అడుగుంటారు ఒక్కోసారి మనల్ని కూడా, అట్లా మోసపోతాం మనం కూడా. కానీ దేవుడు మనల్ని కాపాడుతాడు. మేమందే నిలబడుకోను, అందుకే దేవుడు నన్ను పెట్టాడు. ఆ తీరును నేను అనుభవించడంలో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఎంతో ఇహ సంబంధంగా కోల్పోయినా దేవుడు నన్ను నిలబెట్టాడు, కాపాడాడు. అడక తినేల నన్ను భిక్షమెత్తని వల్ల కొన్ని లక్షలు నష్టపోయాను, కానీ దేవుడు నన్ను కాపాడాడు. మరి వారి పరిస్థితి ఏం బాగుపడ్డారు? దేవుడు అన్ని చూస్తాడు. కాబట్టి మన యొక్క జీవిత విధానాన్ని మనం గ్రహించాలి. చూడండి ఏమంటాడు ఇక్కడ ఒక మాట. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? చూడండి, మరి నా దగ్గర డబ్బులు ఉన్నాయని త్యాగం చేసి బలులు అర్పించినామనుకో, దానం చేసినామనుకో, దేవుడు సంతోషిస్తాడా? నెవర్. ఎప్పటికి సంతోషించాలి? సంతోషించునా? నెవర్. కాబట్టి ఏమంటాడు ఇక్కడ? ఆలోచించు. బలులు అర్పించడం కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వును అర్పించడం కంటే మాట వినుటయు బహుశ్రేష్టము అంటున్నాడు. అది నిజమైనది, అది శ్రేష్టమైనది, అది మంచిది. అనవసరంగా డబ్బులు ఉన్నాయి నా దగ్గర, చాలా సంపాదించుకున్నాను. ఏం చేసి ఎలా సంపాదించావు? మోసం చేసి సంపాదించావు, అన్యాయం చేసి సంపాదించావు అని దానధర్మం చేస్తే దేవునికి ఇష్టమా? అది నెవర్. నీవు నిరుపేదమైనా సరే దేవుని యందు ఆసక్తి కలిగి దేవునిలో దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం నడిచిన వ్యక్తి అయితే నీ దగ్గర ఉన్న 100 రూపాయలు అవతల వ్యక్తికి నువ్వు 50 రూపాయలు ఇచ్చినా దేవుడు సంతోషిస్తాడు. 100 రూపాయలు 10 రూపాయలు ఇచ్చినా సంతోషిస్తాడు దేవుడు. దేవుడు ఇష్టపడతాడు నేను. కానీ మా దగ్గర లక్షలు ఉన్నా కూడా, లక్షలు దానం చేసినా కూడా దేవుడు సంతోషించాడు. ఇది గ్యారంటీ. వాక్యం చెప్తాం. కాబట్టి దేవునికి మనం లోబడిన వారంగా ఉండాలి. దేవునికి మనం విధేయత చూపే వారంగా ఉండాలి. దేవుని యందు జీవించే వారంగా ఉండాలి. అందుకని దేవుని యొక్క చిత్తానికి మనము విధేయులం కావాలి, ఒబీడియన్స్ కావాలి. దేవునికి మనం లోబడిన వారం కావాలి. అందుకే భక్తులు ఏమంటారు చూద్దాం ఒక మాట. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనం. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మీరు చెప్పినట్టు మేము వింటే మేము దేవుని బిడ్డలం అవుతామా?
ఈరోజు అట్లా లేదు పరిస్థితి. ఈరోజు మనుషులు చెప్పినట్టే పాస్టర్లు సేవకులు వినాలా, లేకపోతే వాడు పనికిరాడు అసలు. వాళ్ళ దృష్టిలో సేవకుడు కాదు, పనికిరాడు. ఎందుకు? వాళ్ళంతా దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి జీవితం, దేవుని సెలవు వేసిన జీవితం. మరి వాళ్ళు చెప్పినట్టు మనం వినాలన్నా? ఆలోచించాలి ఒకసారి. దేవునికి లోబడిన వారముగా మనము జీవించినట్లయితే మనము దేవునికి ఇష్టమైతాం, దేవుని సన్నిధిని అనుభవిస్తాం. అలా మనము ఉండటం వల్ల దేవుడు మన పట్ల తన యొక్క అమూల్యమైనటువంటి ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చడానికి ఇష్టపడతాడు. కనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై చూడండి ఒకసారి ఏమంటాడు ఇక్కడ. ఎవరైనా హిజ్కియా కుమారుడు. హిజ్కియా కుమారుడు ఎవరు? హిజ్కియా కుమారుడు ఎవరు? మనష్షా. చూడండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయం 1-2 వచనాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 15 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్య జనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. చెడు నడత నడిచాడు. అయ్యగారు ఏం చేశారు? చెడు నడత నడిచాడు. కానీ వీళ్ళ నాయన ఏం చేశాడు? వీళ్ళ నాయన దేవుని దృష్టికి అనుకూలమైన నడత నడిచాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆయన రోగాన్ని బాగు చేశాడు, ఆయన వ్యాధిని బాగు చేశాడు, ఆయన వీపున పుట్టినటువంటి పుండును బాగు చేశాడు, ఆయుష్ పొడిగించాడు. కానీ మనిషి ఏం చేశాడు? ఏమాత్రమే గాని తండ్రిని అనుసరించక ఏమైపోయినాడు? చెడు నడత నడిచాడు. చూద్దాం అయితే ఏమైంది మరి? 19-10-11 చదువుకుందాం. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానము పంపినను వారు చెవి యొక్కకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. ఏమైంది పరిస్థితి? మన పరిస్థితి అంతే. మనం కూడా తప్పించుకోలేదు. దేవుడు వదిలిపెట్టాడు, బంధించి బబులోనుకు తీసుకొని పోయి. బబులోనుకు తీసుకొని పోయిన పరిస్థితిని బట్టి ఒకసారి ఆలోచిస్తే, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మరలిడగా అతడు అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనసే తెలుసుకున్నాడు. అంతవరకు మనకు తెలియదు. గ్రహించాలి మనం, మన దేవుడు సాధారణం కాదు. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మన కష్టాల నుంచి మనల్ని వెలువేసే దేవుడు, మనం మొరపెడితే ఆలకించి జవాబిచ్చే దేవుడు. అట్టి దేవుని మనం మర్చిపోతే ఏం చేస్తాడు? బంధించి పారేస్తాడు.
నరకానికి పంపిస్తాడు. కాలు చేతులు కట్టి కటిగా చీకట్లో పడైంది అంటాడు. అంతే. అక్కడ కూడా మొదలుపెట్టినట్లయితే మనల్ని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. యోనాను ఎక్కడికి పంపించాడు? యోనాను ఏమో కాదమంటది, ఏదో ఉంది దాని పేరు. భయంకరమైనటువంటి పాదములోకి తీసుకుపోయాడంట. ఆడ పడిపోయినాడు, సన్నగా కాదు. ఆ నుంచి మనం పెట్టాడు మళ్ళీ, ప్రభావం చేసిన తప్పు నన్ను క్షమించు, ఇక చేయను అని. దేవుడు విన్నాడు. విన్న తోడని ఏం చేశాడు? నేరుగా మళ్ళీ ఏమంటారు దాన్ని, సముద్ర బొడ్డు శిశో అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ ఆ స్థలం తెలుసా? దగ్గర నినివేకి దగ్గరగా పంపించాడు. మన పరిస్థితి అంతే. అయితే దేవుడు మన ప్రార్థన వినేదానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనోడు ఏం చేశాడు? మనుష్య వినలే, గొలుసులతో కట్టేసుకొని తీసుకుపోయినారు. తీసుకుపోయినాక మళ్ళా మొరపెట్టాడు. మొరపెడితే దేవుడు ఆలకించాడు. ఆలకించి ఏం చేశాడు? మళ్ళా విడిపించడానికి ఇష్టపడ్డాడు. అందుకని చూద్దాం 12వ వచనం ఏమంటుంది? అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయన మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడు. అంతవరకు తెలుసుకోలేదు. ఇప్పుడు దేవుడు రామాయణ అంటున్నాడు. ఇప్పుడు ఈయన దేవుడు. చూడండి, అంత భయంకరమైనటువంటి శత్రువుల దగ్గర నుంచి తీసుకొని రావడం, బంధించి ఏం చేసుకోలేడు తప్పితే. అయినా దేవుడు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాడు, ఏం చేయదు. మళ్ళీ తీసుకొచ్చాడు, మళ్ళీ తెచ్చి మళ్ళీ రాజ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు నిజంగా మన జీవితంలో మనకు చేయదగినంత చేస్తాడు. మనకి అప్పుడు ఏమైంది? 1-2 వచనాల్లో ఏమైంది చూడండి. 119వ కీర్తనలు ఏమంటాడు? ఏమైందో 119 70 వచనం. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది. ఏమైంది? కోబట్టాడు మనడు. అర్థమైంది ఇప్పుడు? ఎంత స్పష్టంగా ఉంది భాష కూడా. కోబట్టాడు, మందంగా అయిపోయినాడు. కాబట్టి ఏమైనాడు? హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. మనం కూడా అంతే, హృదయాన్ని కఠినపరుచుకుంటాం. నా మాటే సాగాలంటాం, నేను చెప్పింది జరగాలంటాం, నేనే కరెక్ట్ అంటాం. దేవుడు లేడు అక్కడ, అంతే కదా? నాదే కరెక్ట్. వారి హృదయం ఏమైపోయింది? కఠినపరచుకొని ఉన్నారు. వారి నోరు ఏమైపోయింది? గర్వముతో నిండి ఉన్నది. చూడండి, హెచ్కేల్ గ్రంథం 16:49. హెచ్కేల్ గ్రంథం 16:49. 16:49. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు నానున్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకూడను. ఇది కథ. గర్వంతో నింపబడింది. దీన దరిద్రులను ఎంత మాత్రం కూడా చూడటానికి దయదాక్షిణ్యము లేకుండా జీవించింది. కాబట్టి ఏం చేశాడు? వారు అహంకరించి
నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. సరే, ఇజ్రాయెల్ తరిమినాడు. సమస్య అన్నీ వచ్చింది. ఈరోజు అందుకే యుద్ధాలు చెలరేగినాయి. ఆ రోజు తరంబడకుండా ఉంటే ఈరోజు యుద్ధాలు ఉండేటివి కావు. ఆ రోజు తరమబడ్డారు దేవుని చేతనే, కాబట్టి వాళ్ళు ఆక్రమించుకున్నారు. దాదాపు 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఎట్టయితే 100 సంవత్సరాలు దాటినాక మళ్ళీ నా అంటే అయితేగా. ఆయన దేవుడు స్థానం ఇచ్చాడు, నిలబెట్టాడు. చుట్టూ శత్రువులే అయినా కూడా పోరాడుతూనే ఉన్నారు. అందరికీ జవాబు చెప్తున్నారు. ప్రపంచమంతా చూసి ఏమైతుంది, నివ్వెరపోతా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలు అలా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ప్రాణ భయం ఉండదు, చనిపోతామని భయం ఉండదు, ధైర్యం వహిస్తారు. కాబట్టి ప్రభువులో కొనసాగడానికి దేవుడు ఇష్టపడినటువంటి వాడుగా మనల్ని ప్రేరేపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. నిజంగా మనము ఏం కావాలి? నిజంగా ధనవృద్ధి కొరకు ప్రయాసపడడం కంటే మనము నిజంగా ఎవరిని మనము పరామర్శించాలి అంటున్నాడు. ఎవరిని? ఇప్పుడే చదివినాం కదా, దీనులను దరిద్రులను చేర్చుకోవాలి. దీన దరిద్రులను అంటాడు కదా, చూద్దాం ఒకసారి. దీనులకును దరిద్రులకును సహాయం చేయడం నేర్చుకోవాలి. మనకేం పట్టింది వాళ్ళకు సహాయం చేయడం అంటాం కదా మనమైతే. కానీ మనం అలా ఊహించనక్కర్లే. శత్రువు కూడా సాయం చేయాలి. ఇది క్రైస్తవ జీవితం అంటే. యేసయ్య కొట్టేవానికి కూడా ఏమన్నాడు? క్షమించండి అని. మనకు ఆ గుణం రావాలి. ఆడుస్తుంది అంటూ ఉంటారు, కానీ రావాలి, వస్తుంది. అట్టి జీవితాన్ని దేవుడు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. అందుకనే మాకు చాలే, నిండిపోయింది మా కడుపు, ఇంకా మేము బాగున్నాము, మాకు ఎవరిది కాబట్టి అనుకుంటారు కదా. అట్లా అనుకోకూడదు. వాక్యం చదివిస్తున్నమాట. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వాళ్ళరా మీరు ఆకలి కొందరు. అయ్యో, ఇప్పుడు నోచిన వాళ్ళరా మీరు దుఃఖించి ఏడుతురు. మనుష్యులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. ఈరోజు మనం ఎక్కువగా అదే కోరుకుంటాం కదా, నన్ను మెచ్చుకోలేదే కదా, అందుకే నేను ఎవరిని మెచ్చుకోను. వీడు చేస్తాడు అంటారు కదా, నన్ను ఏం పర్వాలేదు, చింతలేదు. అయితే ఎవరికి అన్యాయం చేయను, చూసుకోండి కావాలంటే. కాబట్టి అతను ఏమంటాడు మళ్ళీ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలను అదే విధంగా చేసిరి కనుక ఏం చేయాలి మనము? చూద్దాం నెక్స్ట్ మాట. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇది నేర్చుకోవాలి మనం. ప్రార్థన చేసేది నేర్చుకోవాలి శత్రువు కోసమే. ఇది క్రైస్తవ జీవితం. అప్పుడే తన యొక్క బలియాగములో మనము పాలు పొందిన వారం అవుతాం. అదే బలి. యేసు ప్రభు ఒక్క బలితోనే ప్రపంచాన్ని గెలిచేశాడు. లోకంలో ఎంతో మంది చనిపోయారు, ఎవరు గెలవలేకపోయారు. కానీ యేసయ్య ఒక్కసారి ఒకే బలి ప్రపంచాన్ని గెలిచేశాడు. అటు మన దేవుని యందు మన జీవితాలు మనము సరి చేసుకొని సిద్ధపడి నిజంగా మనల్ని మనం పరీక్షించుకొని మనలో ఉన్నటువంటి చీకటి జీవితాన్ని తొలగించి ఆయన కార్చిన పవిత్రమైనటువంటి రక్తంలో మనం కడగబడిన వారమై తన యొక్క దేహంలోనూ రక్తంలోనూ పాలు పొందే వారముగా మనం సిద్ధపడదాం. దేవుడి మాటలు ఆయన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక.
ప్రార్థన చేసుకుందాం.